హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. కొంచెం బిజీ షెడ్యూల్ ద్వారా నేను వెంటనే వీడియోలు పెట్టలేకపోతున్నాను. సో అందుకే కొంచెం వీడియోస్ కొంచెం డిలేగా వస్తున్నాయి. సో దానివల్ల కొంచెం రెస్పాన్సిబిలిటీ తగ్గినట్టుంది. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియోస్ పెట్టడానికి. సో ఫ్రెండ్స్, ఎప్పట్లాగే మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. అలా చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు నేను ఒక చిన్న స్టోరీతో నేను ముందుకు వచ్చాను. ఇది చాలా మోటివేటింగ్గా ఉంటుంది. ఎప్పుడైతే తమని తాము డిప్రెషన్లో ఉన్నప్పుడు, వేరే వాళ్ళు అవమానిస్తున్నప్పుడు మనకు చాలా లోలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, లోన్లీనెస్ అనిపిస్తుంది. ప్లస్ మనం దేనికి పనికిరామేమో అట్లా అనిపిస్తుంటుంది. సో అలా అనిపించినప్పుడు మనకు చిన్న చిన్న స్టోరీలు విన్నప్పుడు ఎంతో మోటివేషన్ లాగా అనిపిస్తాయి. సో అలాంటిదే ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్న స్టోరీ. ఇంకెందుకు ఆలస్యం, మనం స్టోరీలోకి వెళ్ళిపోతే పాదుకలని చూసి కిరీటాన్ని ఇలా అంటుందన్నమాట. చూడు, నువ్వు ఎంతోమందిని తమ గమ్యస్థానాలకు చేరడానికి ఎంతో సహాయపడతావు, కానీ నీ స్థానం ఎప్పుడు ఇంటి వెలుపలే ఉంటుంది. నువ్వు ఇంట్లోకి ఎప్పుడు రాలేవు. నీవు నీ గమ్యస్థానాన్ని తెలుసుకొని నడుచుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి చాలా మిడిసిపాటుతో గర్వంగా కిరీటము పాదుకలను చూసి హేళనగా మాట్లాడుతుంది అన్నమాట ఒకసారి. సో అది చూసి అసలు పాదుకలకి ఏం మాట్లాడాలో అర్థం కాక, ఏంటి నన్ను ఇలా అన్నాడు అని చెప్పేసుకొని ఒకరోజు విష్ణుమూర్తి ఏకాంతంగా ఉన్నప్పుడు పాదుకలు తన బాధని విష్ణుమూర్తితో వ్యక్తం చేసుకుంటారనమాట. సో అప్పుడు విష్ణుమూర్తి ఏమంటాడు, అయ్యో ఎందుకు అలా బాధపడుతున్నావు నువ్వు, నీకు నేను కిరీటం మీద కూర్చోబెట్టి మర్యాద కలిగించే విధంగా చేయబోతున్నాను. అలదెలా స్వామి అని చెప్పి అంటే, 14 ఏళ్ల పాటు నిన్ను కుర్చీలో కూర్చోబెట్టి రాజ్యం ఏలే విధంగా నేను చేయబోతున్నాను అని చెప్పి విష్ణుమూర్తి అంటాడు. సో అప్పుడు సరిగ్గా అర్థం కాక, ఏంది స్వామి ఇలా అన్నావు అని అంటే, రామావతారంలో భరతుడు పాదుకలను తీసుకువచ్చి 14 సంవత్సరాలు కిరీటం మీద పెట్టి నీకు దండం పెడతాడు, ప్లస్ రాజ్యపాలన చేస్తావు నువ్వు అని చెప్పి అన్నప్పుడు, అప్పుడు కిరీటము భరతుడు నీకు నమస్కారం చేస్తున్నప్పుడు కిరీటం కూడా వంగి నీకు దండం పెడుతుంది. సో అప్పుడు తనకున్నటువంటి గర్వాన్ని నేను ఆ విధంగా అణచివేయబోతున్నాను. సో అప్పటిదాకా మీరు కొంచెం వెయిట్ చేయాలి అని చెప్పేసి పాదుకలకి ఈ విధంగా చెప్తాడనమాట విష్ణుమూర్తి. ఇప్పుడు ఈ స్టోరీ యొక్క సారాంశం ఏమిటంటే, ఇక్కడ పాదుకల్లాగా అనేక మంది మనుషులు ఉంటారు, ఇంకొకటి కిరీటంలాగా చాలామంది మనుషులు ఉంటారు. తలబిరుసుతనంతో ఎదుటివారిని ఎంతో చులకనగా కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అంటే తమ ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలి, అంతేగాని ఎప్పుడు మనం ఒకరిని కించపరిచినట్టుగా మాట్లాడొద్దు. ఎందుకంటే సమయం అనేది ఎప్పుడు అందరికీ ఒకేలా ఉండదు. కాబట్టి మనం ఎంత ఎదిగినా, ఎంత పైకి పెరిగినా కానీ ఒదిగినట్టే ఉండాలి. సో సమయం అనేది అందరికి ఒకలా ఉండదు అని చెప్పడమే ఈ కథ యొక్క వృత్తాంతము. మెయిన్ థింగ్ ఏంటంటే, పాదుకలను చూసి కిరీటము ఎక్కిరియడము, అట్లా హేళన చేయడం వల్లనే రామావతారంలో పాదుకలకి కుర్చీలో కూర్చోబెట్టి రాజ్యం చేసే ఒక అవకాశాన్ని కలిగించడము, ఆ విధంగా కిరీటానికి ఉన్నటువంటి గర్వాన్ని అణచడము. సో విష్ణుమూర్తి ఈ విధంగా కథని చెప్పడము, జరగబోయేది ఇలా జరుగుతుందని పాదుకలతో చెప్పడం అనేది చాలా చాలా మంచిగా అనిపించింది. సో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు ఎవరిని కూడా కించపరిచి మాట్లాడొద్దు. ఎవరి రాత ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కాబట్టి అందరితో మర్యాదగా ఉండాలని ఈ కథ యొక్క సారాంశం. నాకు తెలిసి ఈ చిన్న కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. నేను ఇలాంటి మరి చిన్న మోరల్ స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను త్వరలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.